వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంగతుల విశేషాలు మన తెలుగు ఛానల్. అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు మన వీడియోలో డ్రై రోస్ట్ సౌదీ స్టైల్ చికెన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. చూసారా, ఇక్కడ బాగా వాష్ చేసిన చికెన్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. లెగ్ పీసెస్ అయితే దీనికి చాలా బాగుంటాయి. సో కొంచెం పెద్ద పెద్ద చికెన్ పీసెస్ని ఇలా కట్స్ పెట్టి తీసుకోవాలి. ఇక మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూసారా, ఇవన్నీ ఇంగ్రీడియంట్ లిస్ట్. ముందుగా ఒక 2 టీ స్పూన్ పెరుగు అండ్ 1 ఫుల్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే ఒక పావు టీ స్పూన్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ అండ్ హాఫ్ లెమన్, ఒక 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ ఇది చికెన్ మసాలా అండి. అంటే బయట రెడీమేడ్ షాప్లో దొరుకుద్ది. ఇది జనరల్గా మేము బెంగళూరు నుంచి తెచ్చుకుంటాము. మీరు ఏదైనా చికెన్ మసాలా తీసుకోవచ్చు. ఇక మనము మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చూసారా, ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ చికెన్లో యాడ్ చేస్తూ పోవాలి. అసలు ఈ రెసిపీకి మెయిన్ టేస్ట్ ఏంటో తెలుసా? ఎంతసేపు మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ మనము మార్నింగ్ చేసుకోవాలనుకుంటే, ఆఫ్టర్నూన్ చేసుకోవాలనుకుంటే మనము సో నైటే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నిటికీ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా, లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. స్పూన్తో చేయొచ్చు, స్పూన్ కన్నా బాగా చేతితో కలిపితే మిక్సింగ్ చాలా బాగా వస్తుంది. దీన్ని ఎంత బాగా మిక్స్ చేసి మ్యారినేషన్ కోసం ఎంత టైం ఇస్తామో ఆ రెసిపీ అంత బాగుంటుంది. చూసారా, ఇది మ్యారినేషన్ పెట్టుకున్నాము. నేనైతే ఒక 3 అవర్స్ మ్యారినేషన్ పెట్టుకున్నాను. చూసారా ఆఫ్టర్ మ్యారినేషన్ ఎలా ఉందో. ఈ మసాలా అంతా చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఇంకా దీన్ని డీప్ ఫ్రై చేయాలి. సో అలా అని ఎక్కువ ఆయిల్ వేయని అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు ఆయిల్. మనము ఒక సైడు రోస్ట్ అయ్యాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కొంచెము మీడియం నుంచి లో కుకింగ్ చేయాలండి. అప్పుడే మనకు లోపలంతా చికెన్ అంతా బాగా కుక్ అవుతుంది. అవి చాలా జ్యూసీగా ఉంటుంది. చూసారా, ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎలా ఉందో. ఇప్పుడు మనం దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాము. చూసారా, ఇలా ఆనియన్, గ్రీన్ చిల్లీస్, దాన్ని కొంచెం పైన కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అసలు నేనైతే గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకున్నాను. చూసారా, ఈ మైనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.